డిస్టర్బెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఏమైందంటే జస్ట్ మా హస్బెండ్ వచ్చిండు వెళ్ళేసి కోర్టుకి వెళ్ళేసి వచ్చిండు కేసు అంతా అయిపోయిందని చెప్పేసి వీడియో కూడా తీసిన మా హస్బెండ్ ఫేస్లో అసలుకి స్మైల్ కూడా లేదు అంత ఎట్లనే ఉన్నాడు కదా నేను అప్పుడే అనుకుని ఏదో అయ్యిందని చెప్పేసి ఇక షాప్లో పిల్లలు ఫోన్ చేసి చెప్పారంట అదేమంటే కరెంట్ బిల్ 6,000 వచ్చిందంట కరెంట్ బిల్ కట్టలేదని చెప్పేసి పీకేసేసి వెళ్ళారంట. నవ్వుకుంటా చెప్తున్నా కానీ ఇది నవ్వే విషయం కాదు నాకు తెలుసు. అంటే అప్పటి నుంచి బాధపడుకుంటున్నా కదా చెప్పేసరికి నవ్వు వచ్చేసింది నాకు. షాప్లో కరెంట్ బిల్ కట్టేది ఉంది, పిల్లలకి శాలరీ కూడా ఇచ్చేది ఉంది. చూడండి షాప్లో కరెంట్ బిల్ 6,000 వచ్చింది, అది కట్టలేదని చెప్పేసి పీకేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎమర్జెన్సీగా షాప్లో పిల్లలకి శాలరీ కూడా ఇవ్వాలి. ఇంకా అన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎమర్జెన్సీగా 10,000 అయితే కావాలి. మా మమ్మీ దగ్గర అడిగినామన్నమాట. మా మమ్మీ ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు 1 lakh ఇప్పించారు. ఇంకా 50,000 వేరే వాళ్ళ దగ్గర అడిగి పెట్టింది మా మమ్మీ. నేనే ఉండేసి మా హస్బెండ్ ఉండి వద్దని చెప్పిండు. ఒక 20 days మనం అడ్జస్ట్ చేసుకుంటే మేము ఒక లోన్ పెట్టుకున్నాం అనమాట. ఆ లోన్ వస్తుంది, మాకు ఇచ్చే వాళ్ళు ఇస్తారు. అండ్ మా షాప్లో ఇంకొక పిల్లోడికి ఐడి ఇప్పిస్తున్నాం అనమాట. మాది వచ్చే వరకు టైం పడుతుంది. ఇంకా ఇంకొక పిల్లోడికి ఐడి ఎప్పుడో నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాసెసింగ్ అంతా అయింది, వాడి ఐడి కూడా వస్తుంది. సో మా కొంచెం చెయ్యి అనేది తిరుగుతుంది. చిట్టీలు కూడా వేసినాం, చిట్టీలు కూడా వస్తాయి. చెయ్యి అనేది తిరుగుతుంది. 20 days ఉన్నట్లుగా చేసుకొని వెళ్ళిపోదాం అని అన్నాడు మా హస్బెండ్. ఇంకా అందుకే నేను కూడా ఎందుకు కప్పులు తీసుకొని మిత్తిలు కట్టడం అని చెప్పేసి మా అమ్మకి అడిగి పెట్టింది కూడా నేను వద్దులే అమ్మ, ఎవరిని అడగకండి, వదిలేసేయండి అని చెప్పిన. కానీ ఈరోజు సడన్గా షాప్లో కరెంటు పీకేసి అనేసరికి తప్పదు. ఇప్పుడు 6,000 కనీసం 10,000 అని చేతిలో ఉండాలి, కడితేనే మళ్ళా పని అవుతుంది. మేము అది నడుస్తుంది డైలీ ఒక 2-3,000 నడుస్తున్నా బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట. డైలీ ఫైనాన్స్లు, డైలీ చిట్టి ఇంత అని చిట్టికి అమౌంట్ డైలీ కట్టేది ఉంటుంది, డైలీ ఫైనాన్స్లు ఉంటాయి, అవి ఇవి ఉంటాయి. ఆ షాప్లో వచ్చే అమౌంట్ అంతా అక్కడే పోతుంది. అందుకని మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అది డైలీ ఫైనాన్స్ వాళ్ళు అందరూ డైలీ కట్టకపోతే ఆగరు కదా. ఇప్పుడు అది అక్కడ ఆపేసరికి నాకు ఇంకా అసలు ఎక్కడ అడగలి ఏందిరా నైనా అసలు మరీ ఇట్లా అయిపోయింది అనుకున్నా. నేను ఇంకా ఈరోజు అమావాస్య ఉంది, శివాలయంలో అమావాస్యకి భోజనాలు పెడతారు, భోజనాలు పెట్టిస్తారన్నమాట. అందరూ వాలంటీర్స్ ఉంటారు, ఒక్కొక్క అమావాస్య తీసుకుంటారు. నేను అట్లా పంతులు కడిగి ఈ ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచే వచ్చే అమావాస్య నుంచి మళ్ళీ శివరాత్రి దాటినాక కూడా అంటే 2027లో కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అప్పటిదాకా ఒక 8 months దాకా కంటిన్యూగా వేరే వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్నారంటే ఈ అమావాస్యకి మేము భోజనాలు పెడతాం, ఈ అమావాస్యకి మేము భోజనాలు పెడతామని. ఇప్పుడు నంది అమావాస్య ఉంది కదా, ఇది నందీశ్వరుడి స్పెషల్ అంట రేపు. సో నేను అడిగితే అతను ఉండి అంత బుక్ అయిపోయారమ్మా, కాకపోతే ఇప్పుడు వచ్చే 15 days బ్యాక్ అడిగినండి, ఇప్పుడు వచ్చే అమావాస్యకి ఛాన్స్ ఉంది, మీరు ఇచ్చుకునేటట్టుంటే ఇచ్చుకోండి అంటే నేను అప్పుడే మాకు సిచ్యువేషన్స్ కొంచెం పర్లేదనమాట, వస్తుండే డబ్బులు. నేను వీడియోలో కూడా చెప్పిన కొంచెం సిచ్యువేషన్స్ మాకు చేతిలో వస్తున్నాయని. వస్తాయిలే అని చెప్పేసి మేము అన్నాము. ఆ పంతులు ఫోన్ చేసిండు, మొన్న ఫోన్ చేసిండు, ఏమైంది అమాసకి భోజనాలు పెట్టిస్తాను అన్నారు కదా అంటే మా హస్బెండ్ నిన్నంతా టైం తీసుకొని రేపు చెప్తా అని అన్నారంట. ఇంకా నిన్న మళ్ళీ ఫోన్ చేసిండు, ఇంక ఈరోజు క్యాన్సిల్ అయింది. నేను యాక్చువల్లీ శివాలయంలో భోజనాలు పెట్టిద్దాం అనుకున్నా. 10,000 అవుతుందని చెప్పారు వాళ్ళు. భోజనాలు, పప్పు, అన్నం, ఒక కూర, ఒక స్వీట్ ఏమో పెడతాము, 10,000 అవుతుంది. బాసాలు, కూరగాయలు కట్ చేసేవాళ్ళు, తోమేవాళ్ళు అంతా ఇంకా మేమే చూసుకుంటాం, 10,000 ఇస్తా అని చెప్పిండు. సో ఇద్దామనేసి చాలా ఆశ ఉండే. ఈ 15 daysలోనే మళ్ళీ అంటే బాగానే ఉంది, ఉన్నట్టుగా ఉంటున్నాం, తింటున్నాం, గడిచిపోతుంది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ తీసుకొని ఇద్దామంటే అప్పు చేసి కూడా ఇట్లాంటి పని చేయకూడదు. మన సొంతంగా మాకు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఒకవేళ ఇస్తే కనుక చెప్పలేము, దేవుడు అనుగ్రహం ఉంటే వస్తుందేమో, ఇస్తామేమో అనుకున్నాం కానీ రాలేదు. ఈ అమాసకి ఇద్దాం భోజనాలు పెట్టిద్దాం అనుకున్న క్యాన్సిల్ అయిపోయింది. కాకపోతే ఇంకా ఉన్నట్టు గడిపేస్తున్నాం. కానీ ఒక 20 days అయితే చేయి తిరుగుతుంది. 20 days గడవాలి, ఏదో ఒకటి వచ్చేసి ఐడి కూడా షాప్లో ఇంకొక అబ్బాయి పేరు మీద ఐడి వచ్చేసి ఇట్లా చేయి తిరుగుతుంది. కాకపోతే ఈరోజు షాప్ అన్న నడవాలంటే ఉండాలి కదా, పీక్కొని పోయారంట. ఇక మా మమ్మీకి ఫోన్ చేస్తే మా ఉండి నువ్వే కదా మొన్నటిదాకా వేరే వాళ్ళని అడుగుతామంటే వద్దుతున్నావు అని అన్నది.
పొద్దున కూడా వాళ్ళు చేసిరంట, ఏమేమి డబ్బులు అడిగారని చెప్పేసి. నేను ఇంకా వద్దని ఖచ్చితంగా చెప్పడంతో మా మమ్మీ కూడా వద్దని అనేసింది. కానీ ఇప్పుడు మాకు ఎమర్జెన్సీకి 10,000 అవసరం ఉంది. నేను చెప్పిన కదా మా అమ్మకి అప్పుడు దేవా చేయడానికి వచ్చినప్పుడు గోల్డ్ కమ్మలు ఈయనే పెట్టేసి వెళ్ళింది. అండ్ నేను కూడా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం అనుకున్నా, మర్చిపోయి మళ్ళీ ఈయనే పెట్టేసి కమ్మలు కూడా చూపించిన. ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేసి సిచ్యువేషన్ బాగాలేదు అంటున్నావు కదా, నా కమ్మలు అక్కడ మీ దగ్గర ఉన్నాయి కదా అవి పెట్టించుకోండి అంటుంది మా అమ్మ. నాకు మా అమ్మాయి అసలు పెట్టడం ఇష్టం లేదు, మా హస్బెండ్ కూడా ఇష్టం లేదు, ఏం వద్దనే అంటున్నాడు. కాకపోతే ఇప్పుడు మాకు షాపు డైలీ ఫైనాన్స్లో డైలీ కట్టడానికైనా సరే డబ్బులు కావాలి కదా. ఇప్పుడు కడితేనే వాడు మళ్ళీ కరెంట్ వేసిపోతాడు. ఇందులో పెట్టిన ఆ కమ్మలు పెట్టేసుకొని వచ్చుకోండి, వస్తాయి ఒక 10,000 దాకా, కరెంటు బిల్ అవి కట్టేసుకోండి అని అంటుంది. తప్పనిసరి మా అమ్మకి కమ్మలు పెట్టేసి రావాల్సి వస్తుంది. ఎందుకంటే నా రింగ్స్, నా చైన్ అన్నీ పెట్టేసి వచ్చినాం, నావన్నీ పెట్టేసి వచ్చినాము. ఇప్పుడు మా అమ్మాయి ఉన్నాయి. మా అమ్మ చూడండి, నాకు అనిపిస్తుంది అసలు మా అమ్మ దేవర్ కోసమని వచ్చింది, దేనికోసమో వచ్చింది కదా. అప్పుడు ఈడ పెట్టేసి వెళ్ళింది, నేను ఈడ పెట్టేసి వెళ్ళింది, మర్చిపోయింది తీసుకెళ్ళడం. నేను మళ్ళా హైదరాబాద్కి వెళ్ళి 3 వారాలు ఉన్నా అప్పుడు తీసుకెళ్దామన్నప్పుడు అప్పుడు మర్చిపోయినా. మా కోసమే మమ్మీ ఈడ పెట్టిపోయిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అది ఏడబెట్టినలో కూడా తెలియదు, ఎక్కుతున్నాయి చూడండి. ఇంత సిచ్యువేషన్ అయిందంటే మా అమ్మ కమ్మలు, మా అమ్మ గోల్డ్ మేము పెట్టించుకోవాల్సి వస్తుంది. అసలు షాప్లో ఫ్యూజ్లో ఒకటి పీకొని పోకుండా ఉంటే ఎట్లా గడుచుకోక అనేసి వదిలేస్తుండే. కాకపోతే తప్పట్లేదు. ఇప్పుడు ఈ మా అమ్మ గోల్డ్ పెట్టేసి వచ్చుకుంటే మా అమ్మ ఒక 10,000 అన్న వస్తే పెట్టొచ్చుకోండి అంటుంది. పొరపాట్ల పెట్టింది మా అమ్మ ఆ రోజు ఈడ. 2 సార్లు అయింది మా అమ్మకి తీసుకెళ్ళి వెళ్దామంటే కూడా ఛాన్స్ వస్తలేదు. నేను అనుకుంటా మా కోసమే దేవుడు ఈడ పెట్టించిండేమో అన్నట్టుగా అయిపోయింది. యాక్చువల్గా ఇట్లా చేయకూడదు, తప్పు. మా అమ్మ కమ్మ మేము పెట్టించుకోవడము, కానీ సిచ్యువేషన్ తప్పట్లేదు. మా అమ్మ ఫోన్ చేస్తే అమ్మ ఇప్పటికి 3-4 సార్లు చెప్పింది, మీ ప్రాబ్లం ఏమన్నా ఎక్కువ వస్తుందంటే నావి పెట్టొచ్చుకొని డబ్బులు ఉన్నప్పుడు ఇడిపియండి అని. నేనే పెట్టనీయలేదు, మా హస్బెండ్ కూడా ఏం వద్దు మీ అమ్మ వేనెత్తి అన్నాడు అనమాట. ఇప్పుడు తప్పట్లేదు మళ్ళీ. ఎందుకు ఇంత నాకు జనాల ఏడుపు ఎక్కువ ఉందనేసి ఎక్కువ వస్తుందన్నమాట. జనాల ఏడుపు ఎక్కువ ఉంది. కమ్మ పోయిందిరా నైనా, పోయిందా నాకు ఆయన గోల్డ్ వినాలి, చిన్నవైనా సరే గోల్డ్ పోయిందేమో అనుకున్నాను. ఒక్కోసారి గుంటలు లూజ్ అవుతుంటాయి కదా, ఎందుకు ఇట్లయితుందేమో తెలియదు. కానీ చాలా మటుకు జనాల ఏడుపు ఉంది, నరదిష్టి ఎక్కువ ఉందని అయితే వెళ్తుంది. బాగా నరదిష్టి ఉంది మీ పైన అని. ఎందుకంటే మేము కూడా కొన్ని స్టార్ట్ చేసినాం, దాని గురించి తర్వాత చెప్తా అన్నా కదా. సో అవన్నీ స్టార్ట్ చేసినాక మాకు సిచ్యువేషన్ ఇంకా ఇబ్బంది అయిపోయిందనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేసిన మనం కూడా కొన్ని రోజులు ఆపేద్దాం అనుకుంటున్నాం. ఈ 20 డేసే. నెక్స్ట్ వీక్ మాకు చిట్టి లేచినా ఏది లేచినా కొంచెం మీద అవుతుంది అనమాట. షాప్లో డైలీ మా హస్బెండ్ ఐడి కరెక్ట్ టైంలో బ్లాక్ అయింది, లేకపోతే ఇంత సిచ్యువేషన్ అస్సలు వచ్చేది కాదు. మేము ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తలిచిండు. ఇది ఇబ్బంది, ఇది తప్పదు. మా అమ్మ కమ్మలు పెట్టుకొని రావాలా. నేను అదే ఇదిలో ఉండి గిన్నెలు కూడా తీసుకుని కూర్చొని ఉన్నా అప్పటి నుంచి. ఎంత మనం వీడియోలో రాకుంటూ మాట్లాడినా మనకంటూ మనకు పర్సనల్గా మైండ్లో కొంచెం మైండ్ ఇదైతే ఉంటుంది కదా, ఏంది సిచ్యువేషన్ అని. ఈ కూలర్ పెట్టుకొని ఇదంతా మాట్లాడుతున్నా, ఏం వినిపిస్తుందో ఏమో.